హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఫ్రిడ్జ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. చాలా రోజుల నుంచి నేను వాయిదా వేసుకున్న ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఈరోజు చేయబోతున్నాను. సో దాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో వీడియో చూడండి. వీడియో చూసి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చూసేద్దాము. ఫ్రిడ్జ్ క్లీన్ చేయడమే అంత సులభమైన పని కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. సో ఇప్పుడైతే ఇదైతే మా ఫ్రిడ్జ్ అండి, చూస్తున్నారు కదా. ఇదైతే మా ఫ్రిడ్జ్ ఎంట్రన్స్ అండ్ ఇదైతే మా డీప్ ఫ్రిడ్జ్ చూస్తున్నారు కదా. అందులో కొన్ని చాక్లెట్లు, పిండి పదార్థాలు చాలా ఉన్నాయి. అండ్ కొంచెం ఉప్పు తొక్కు పచ్చడి అండ్ అలాగే సాంబార్ పొడి ఇలా చాలా అయితే ఉన్నాయి. వాటన్నిటిని తీసి మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద అయితే మెయిన్ డోర్ ఉంది, దాన్ని చూద్దాము. ఇదైతే నార్మల్ ఫ్రీజర్ చూసారు కదా. వీటిలో వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి చాలా అయితే ఎట్లా పడితే అట్లా పెట్టేసి ఉన్నాయి. చాలా మెస్సీగా ఉంది ఫ్రిడ్జ్ అయితే. ముందుగా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. పవర్ ఆఫ్ చేసిన తర్వాతే మనం అన్నీ క్లీన్ చేసుకొని సర్దుకొని ఆ తర్వాత పవర్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏమైనా ఎక్స్పైరీ అయిపోయినవి ఉన్నాయా, లేకపోతే త్వరగా ఎక్స్పైరీ అయ్యే డేట్స్ ఏమన్నా ఉన్నాయా అని ప్రతి వాటిల్లో చెక్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అయితే మనం వీటిలో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేద్దామండి. 1 by 1గా మొత్తం తీసేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, వాటిలో వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఒక్కొక్కటిగా అన్నీ తీసి బయట పెట్టేద్దాము. బయట పెట్టేసిన తర్వాత ఒక్కో దాన్ని మనము క్లీన్ చేసుకుంటూ తర్వాత చూపిస్తాను ఏ విధంగా క్లీన్ చేస్తుందో ఏందో అనేది, బిఫోర్కి ఆఫ్టర్కి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే అన్నీ తీసేసి క్లీన్ చేసిన తర్వాత నా ఫ్రిడ్జ్ ఇంత క్లీన్గా అయిపోయింది. ఇప్పుడైతే మనము ఎలాగా వాటన్నిటిని వాష్ చేసుకున్నాము, లోపల ఉన్న ట్రేస్ అవన్నీ. వీటిని క్లీన్ చేసిన తర్వాత మనం నీట్గా తుడిచి తడి లేకుండా వాటిలో పెట్టుకుందాము. చూసారు కదా, నేనైతే వాటన్నిటిని క్లీన్ చేసి ట్రేస్, ర్యాక్స్ అన్నీ తీసి క్లీన్ చేసి వేడికైతే వాటిని సర్ది పెట్టేసాను. తర్వాత అయితే మనం వీటిలో 1 by 1గా వెజిటేబుల్స్ని అయితే మొత్తం సర్దుకుందాము. ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సమ్ ఫ్లోర్ ఐటమ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాటన్నిటిని మనం ఇంట్లో సర్దుకుందాము. చూసారు కదా, ఇవన్నీ నేను ఇప్పుడు దాంట్లోంచి తీసి బయట పెట్టినవి. వీటిని నీట్గా క్లీన్గా దాన్ని తుడుచుకొని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. నేను ఇందాక చెప్పాను కదా, ఆ విధంగా మీరు ఎక్స్పైరీ డేట్స్ ఏమన్నా ఉన్నాయి, ఏదో త్వరగా ఎక్స్పైరీ అయిపోతాయి అనుకున్న వాటిని చూసుకొని వాటిని ముందే వాడుకోండి. ముందే పెట్టుకుంటే మనకు ముందుగా ఐడియా ఉంటుంది. అలాగే మనం వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ వీక్ ఒకసారైనా మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోకపోయినా సరే మనం కనుక ఎక్స్పైరీ డేట్ ఉన్నవి అయిపోయి ఏమైనా ఉన్నాయో చూసుకొని చెక్ చేసుకుంటే మనకే మంచిది కదా. సో అందుకని చెప్పి ఏ ఐడియా అయితే మీకు పనికొస్తుందో నేను చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనం వీటన్నిటిని సర్దుకుందాం నీట్గా.
సో ఇలా అయితే సర్దుకోండి. మీకు కనుక ఎక్కువగా వర్క్ వెళ్ళే వాళ్ళు, ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు, లేదా వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కువ వీక్లీ ఇలా చేసుకోవడం కుదరదు అనుకుంటే ఏ షెల్ఫ్కి ఆ షెల్ఫ్కి వాడికి పైన ఈ కవర్స్ వస్తాయి కదండి, అవి యూజ్ చేసుకోండి. దానివల్ల వాళ్ళకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. అలాగే ఎవ్రీ టైం క్లీన్ చేయాల్సిన పని ఉండదు. మంత్లీ 2 టైమ్స్ అలా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఇట్లా అయితే నేనైతే సర్దుకున్నాను, చూస్తున్నారు కదా డోర్ ర్యాక్ అయితే ఎట్లా సర్దుకున్నాను. తర్వాత ఇప్పుడు మనము షెల్ఫ్స్ చూద్దాము. వెజిటబుల్స్ కూడా ఏవైతే అయిపోతాయో, ఏవైతే కొంచెమే ఉన్నాయో అవన్నీ తీసుకొని ముందే వాడేసుకోండి. తర్వాత త్వరగా పాడైపోయాయి, త్వరగా కనుక చెడిపోయాయి ఉంటే వాటిని కూడా త్వరగా వాడేసుకోండి. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అని మనం చెప్పలేము. సో మనం కొన్ని వెజిటబుల్స్లో, ఆకుకూరలో అవి స్టోర్ చేసుకునే బాక్సుల్లో అడుగున పైన టిష్యూ పేపర్లు వేసి పెడితే అవి చాలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉంటాయండి. అండ్ మనం తెచ్చుకున్న వెజిటబుల్స్లో కాయగూరలు అలాంటి వాటిని న్యూస్ పేపర్లో కానీ టిష్యూ పేపర్లో కానీ చుట్టి మనం స్టోర్ చేసుకుంటే అవి కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేనైతే మళ్ళీ మొత్తం సర్దేసుకున్నాను. ఇందాక చాలా ఎక్కువగా అనిపించాయి, ఇప్పుడు నీట్గా సర్దుకున్న తర్వాత స్పేస్ చాలా ఎక్కువ వచ్చింది. అలాగే మీరు లెఫ్ట్ ఓవర్స్ అలాంటివి ఏమన్నా మిగిలిపోయిన వాటిని ఫుడ్ని స్టోర్ చేసుకోవడానికి కొన్ని చిన్న లేబుల్స్ లాంటివి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మనమైతే ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం ఎలాగనేది చూస్తున్నాం కదా. ఇదైతే నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ రొటీన్ అండి. సో నా వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. నేనైతే నా స్టైల్లో నాకు వచ్చిన విధంగా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నానండి. మీరైతే ఏ విధంగా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తారో, మీకేమైనా ఐడియాస్ ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.